గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. కడప ఆర్&బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేపట్టి బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు. ప్రొఫెసర్లకు బదులుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు, క్లర్కులు, సెక్యూరిటీ సిబ్బంది, గృహిణులతో జవాబు పత్రాలు దిద్దించారని ఆరోపించారు. ఎంపికైన 165 మందిలో 160 మంది జవాబు పత్రాల్లో అక్రమాలు జరిగినట్లు సిట్ నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి డిజిటల్ విధానంలో 103 మార్కులు రాగా మాన్యువల్ మూల్యాంకనంలో 69 మార్కులుగా మార్చారని తెలిపారు. ప్రైవేట్ సంస్థకు 1.14 కోట్లు బిల్లు చెల్లించారని ఆరోపించారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో చర్చకు రావాలని వైసీపీకి రామ్గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ పాల్గొన్నారు. ఏమీ జరగని, ఎలాంటి అక్రమాలు జరగని, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత 2-3 నెలలుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు ఏదో ఉపద్రవం జరిగింది, అక్రమాలు జరిగాయి, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో వారు చేస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అటు అధికారులు ఇటు మేము కూడా చెప్పినప్పటికీ కూడా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తూ లోకేష్ బాబు గారి క్యారెక్టర్ను హననం చేయాలనే ఒక ఏకైక ధ్యేయంతో అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఒకవైపు డిఎస్సిది అలా మాట్లాడుతున్న పెద్దలు ఇటీవలనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయేటంత వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగిన 169 ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన కుంభకోణం, అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం ఏ విధంగా జరిగిందో అనేది ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయడం జరిగింది. సిట్ నివేదికలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలను మనం చూస్తే ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేట్టుగా ఉంది. అన్ని మొత్తం తారుమారు చేశారు. పరీక్షా పత్రాలను తారుమారు చేశారు. వాళ్ళకు వచ్చిన ముందు డిజిటల్ మూల్యాంకనంలో ఇచ్చిన మార్కులు, తర్వాత మాన్యువల్ మూల్యాంకనంకి వచ్చే కొద్దీ అన్నీ మారిపోయినాయి. అటు ఇటు ఎవరు దీనికి బాధ్యులు? ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. డిఎస్సిలో అక్రమాలను కప్పిపుచ్చేందుకు గ్రూప్ 1 పై విషం. మేము పోయినామా కోర్టుకు మేము పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2020లో ఎగ్జామ్ జరిగితే 2021లోనే 408 మంది ఏపీపీఎస్సి రాసిన మెయిన్స్ రాసిన అభ్యర్థులు కోర్టుకు పోవడం జరిగింది. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, మళ్ళీ రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు పెట్టుకొని మళ్ళా మూల్యాంకనం చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేశారు. కేవలం రీకౌంటింగ్ అవకాశం ఉంటే రీఇవాల్యుయేషన్ చేశారు. మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఏపీపీఎస్సీలో మళ్ళీ మూల్యాంకనం చేయడం జరిగింది 2022లో. అంటే 3 మాటలు. భారతదేశ చరిత్రలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంత దుర్మార్గంగా పరీక్షలు నిర్వహించిన పని లేదు. ఇంకా ప్రొఫెసర్లు లేకుంటే పెద్ద ఉన్నత విద్యావంతులు కనీసం 10వ తరగతి పాస్ అవడం సరే, 0 అంటే స్పెల్లింగ్ చెప్తాడు. పరీక్ష పేపర్లు మనందరూ కూడా చదువుకున్నామే. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఏం రాస్తారు? అంకెలు వేస్తారు. 1/10 మార్కులకు 1 మార్కు వచ్చే 1/10 అని వేస్తారు. 10కి 10 వచ్చే 10కి 10 వేస్తారు. 0 మార్కులు వచ్చే ఈ ప్రశ్న టోటల్ ఈ సమాధానం తప్పైనప్పుడు 0/10 వేస్తారు. అక్షరాలు రాయడు. ఈ మామూలుగా భారతదేశంలో అయితే నాకుండే పరిజ్ఞానం మేరకు అక్షరాలు ఎవడు రాయడు. 0 అని రాయాల్సింది ఆ పెద్ద మనిషి, ఆ ప్రొఫెసర్, ఏపీపీఎస్సీ ఎంపిక సీతారామాన్యాల గారు ఎంపిక చేసిన ప్రొఫెసర్ 0 అంటే ZEO కాదు ZERO అని రాశాడు. ZERO 0. ZERO అనేది రాయాల్సింది పోయి 0 పెట్టాలి. మామూలుగా అంకె పెట్టాలా? సరే, మేధావి ఎక్కువ చదువుకుంటాడు, 4-5 డిగ్రీలు చదివింటాడు కాబట్టి మేధావితనం ఎక్కువయ్యి 0 అని రాయాల.
ZERO అని రాయాల్సిన స్పెల్లింగ్ ZERO అని రాయాల్సింది ZARO అని రాసినాడు. జారో. ఇది ఏపీపీఎస్సి జవాబు పత్రాల మూల్యాంకనం జారో లాంటి మహా మేధావులు దుద్దడం జరిగింది. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులు. అంటే గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళు మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని పరీక్ష పాస్ చేసి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు. 16,000 మంది టీచర్లు యనమలకు ఎద్దలకు పోయే వాళ్ళను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ. అంటే మీరు చేసిన ప్రతిభావంతులు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసిన 16,000 మంది మాత్రం ప్రతిభావంతులు కాదా? అంటే వీళ్ళంతా పేడగాలు ఎత్తుకునే వాళ్ళను, గడ్డికి పెరుక్కుండే వాళ్ళను, ఆకులు అమ్ముకుండాలు పూలు అమ్ముకుండాలను సెలెక్ట్ చేసినాం. మేమంతా నిద్రపోగా అహోరాత్రులు చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎగ్జామ్ అయినా సరే నువ్వు సక్రమంగా నిర్వహించినావు చెప్పు. ఈ రాష్ట్రంలో పరిపాలనలో క్రియాశీలకంగా ఉండాల్సిన వ్యక్తులను, మీ తాబేదారులను, మీ వన్యమాగాదులను సెలెక్ట్ చేసేదానికి మీరు పాల్పడినారు. ఒక్క ఎగ్జామ్ అయినా జరిపినారు. మళ్ళీ నిన్న మొన్న చూసినాం. అంతకుముందు మేము 15 మంది అనుకుంటాం. జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకాలు 25 మంది. ఎవరి హయాంలో జరిగింది ఇది? అంటే మన హయాంలో తండ్రి హయాంలో డిఎస్సి నాశనం చేశా, కొడుకు హయాంలో గ్రూప్ 1 నాశనం చేశా, కారుణ్య నియామకాల పేరుతో కడప జిల్లా పరిషత్నే సర్వనాశనం చేసిన మీరు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. రాండి ఆడికైనా సరే చర్చిద్దామంటే రారు. చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మించిపోయేది లేదు. ఇంకా 2 రోజులు టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని మీరు 11 మంది ఉన్నా, ఒకరున్నా కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి గ్రూప్ 1 మీద చర్చిద్దాం, డిఎస్సి పైన చర్చిద్దాం, ఇంకా ఎల్లిండి పైన చర్చిద్దాం, ఈ రాష్ట్రంలో ఉండే జరుగుతున్న శాంతి భద్రతల సమస్య పైన చర్చిద్దాం. అన్ని దానిలకు చర్చిద్దామంటే మీరు సభకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను.